వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇతరులు చేయలేని పనులను మనం నేర్చుకుని వారికి నేర్పించడంలో ఉండే సాటిస్ఫాక్షనే వేరు. అలా అనేక మంది మహిళలకు బైక్ డ్రైవింగ్ నేర్పించి వారి జీవితాలను మార్చినటువంటి అర్చన గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ అర్చన గారు. హాయ్ అండి. మీరు అసలు ఈ బైక్ డ్రైవింగ్ నేర్పించాలి అనే కాన్సెప్ట్ని తీసుకుని ఎట్లా చేశారు? అసలు మీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఎలా చేశాను అంటే ఫస్ట్ నేను నేర్చుకుంది 6th క్లాస్లో. చాలామందికి తెలుసు అర్చన చిగులుపల్లి అనగానే బైకర్ అని. నేను టైంపాస్కి నేర్చుకున్నది ఇప్పుడు నా ప్రొఫెషన్ అయిపోయింది. సో 6th క్లాస్లో మా డాడీ నేర్పించారు. కాలనీ మొత్తం చేతకేసుకొని తిరుగుతుండే. స్కూల్లో ఉన్నప్పుడు ఇంటి పక్కల వాళ్ళు వేరే వాళ్ళు అడిగితే టైంపాస్కి టీచ్ చేసేదాన్ని. తర్వాత ఎర్లీ ఏజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోయా. ఐఎమ్ ఐ సోషల్ యాక్టివిటీస్ట్. సో ఐ యూస్ టు గో ఫర్ NGOs. అలా వెళ్ళినప్పుడు అగైన్ ఐ సా ద వెహికల్స్ అన్ని పక్కకుంది. అమ్మాయిలు కష్టపడి నడుచుకొని పోతున్నారు ఎక్కడికి కాదు. అడిగా, ఎందుకు మీకు వెహికల్ రాదా, ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే, మాకు రాదు, నేర్పియాలి అంటే నేర్పించేటోళ్ళు దే డూ చార్జ్. సో వాళ్ళేంటి అంటే, మాకు తినడమే కష్టం, ఇంకా మేము మనీ ఇచ్చి ఎక్కడ నేర్చుకుంటాం అంటే, దెన్ ఐ ఆస్క్డ్, నేను నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. అలా అని స్టార్టెడ్ ఫ్రీ సర్వీస్. కొంతమంది అన్నారు ఇట్స్ అన్ ఆర్ట్, నువ్వు నేర్పించేటట్టు ఎవరు నేర్పియలేరు, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్టప్. సి ఎవ్రీ అమౌంట్ దే పే ఇట్ షుడ్ బి వాల్యుబుల్. ఫ్రీకి వాల్యూ ఉండదు అని చెప్తే దెన్ ఐ స్టార్టెడ్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్. ఫ్యామిలీ ఏమైనా అట్లా సపోర్ట్ చేయడం లేదా మీ ఓన్గా మీరు అట్లా చేశారు? థాట్ వచ్చి నా ఓన్. వెన్ ఐ పుట్ దిస్ వర్డ్స్ టు మై హస్బెండ్, ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు. మా హస్బెండే కాదు, నా పిల్లలు కూడా. వాళ్ళ ముగ్గురు సపోర్ట్ లేనిది నేను అంటే నేను ఏం చెయ్యలేకపోతుండే. దే హ్యావ్ బూస్టెడ్ మీ ఎ లాట్. మీ డ్రైవింగ్ మీరు స్టార్టింగ్ మీ డాడీ దగ్గర నేర్చుకున్నారా? మీ డాడీ దగ్గర నేర్చుకుని ఇట్లా చేయాలి అని అనుకున్నారు? చెయ్యాలి అని కాదు, నాకు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా పిచ్చి. ఓకే. సో ఐ యూస్ టు లవ్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైనా నేను సాడ్ ఉన్నా, ఏదైనా ఉన్నా, ఐ టేక్ మై వెహికల్ అండ్ గో, కామ్ అయిపోతాను నేను. సో ఐ సెట్ మై మూడ్ లైక్ దట్. నేను నడిపే స్టైల్ చూసి పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అదే చెప్తున్నా కదా, నా ప్యాషన్ అనేది ప్రొఫెషన్గా మారిపోయింది. మీరు ఇంతకుముందు ఎయిర్ హోస్టెస్గా కూడా చేశారు అని విన్నాము. అంటే దాన్ని ఎందుకు వదిలేసి మళ్ళీ దీంట్లోకి వచ్చేసారు? See, that is like starting stage when I was doing my MBA. నాకు ఒక డ్రీమ్, అంబిషన్ అనమాట, ఐ షుడ్ బికమ్ అన్ ఎయిర్ హోస్టెస్ అని. కష్టపడ్డాను, లైక్ గాట్ ఇంటూ ఇట్, వచ్చింది. అనుకోకుండా ఎర్లీ మ్యారేజ్. సో మా ఇంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా. బట్ నాకు అది కరెక్ట్ అనిపించలేదు. బికాస్ ఆ ఫీల్డ్లో ఉండాలంటే దే షుడ్ బి వెరీ మచ్ బ్రాడ్ మైండెడ్. చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకోవడం, యూ హ్యావ్ సీన్ మినీ స్కర్ట్స్ అయితే డిఫాల్ట్, వెళ్ళే వరకే మన చేతిలో ఉంటుంది, మళ్ళీ అక్కడి నుండి ఎప్పుడు వస్తామో తెలియదు. ఐ థాట్, సి వెన్ ఐ వాస్ 19 అయినా నేను మ్యారేజ్ చేసుకోవాలి, వెన్ ఐ కమ్ టు 30 years ఆల్సో ఐ షుడ్ గెట్ మ్యారీడ్, ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఐ షుడ్ గెట్ మ్యారీడ్. సో ఈ లైఫే ఇంపార్టెంట్ అని చెప్పి ఐ హ్యావ్ గివెన్ అప్ మై కెరియర్. NGOsలో కూడా వర్క్ చేశారని విన్నాము. అంటే సమాజ సేవ చేయడం అట్లాంటివి ఇంట్రెస్ట్ మీకు? అవును, చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా పేరెంట్స్ త్రూవే నాకు అది అలవాటు అయినట్టుంది. లైక్ ఎవ్రీ క్రిస్మస్కి వీ యూస్ టు షేర్ కేక్స్, ఫుడ్. డాడీ ఏంటి అంటే న్యూ ఇయర్ నైట్ అందరికీ ఎవరిని లేపకుండా బ్లాంకెట్స్ ఇవ్వడము. స్కూల్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉండే, గెట్ 2 boxes, ఒకటి మీకు, ఇంకొకటి లైక్ హూ ఎవర్ కాంట్ అఫోర్డ్ ద ఫుడ్ టు ద స్కూల్ టు దెమ్ అని చెప్పి. అలా మా పేరెంట్స్ నుంచి, స్కూల్ నుంచి నాకు అలా అలవాటు అయ్యింది. సో ఐ థింక్ దట్ ఈస్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్. ఐ థింక్ ఫ్రమ్ 2nd class ఐ గాట్ యూస్ టు దట్ హ్యాబిట్. సో అది ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. 24/7 ఐఎమ్ ఇన్ టు లైక్ ఎనీ హెల్ప్ ఐఎమ్ దేర్. For more videos like this, subscribe Big TV channel.